ఈరోజు లేదు, ఈయన ఒక్కడే కనపడదు. ఎవరుందా? ఈయన ఒక్కడే ఉద్యోగ అర్థవారం ఈయన ఒక్కడే కనపడదు. ఇక్కడున్న పాత్రని కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నాము, గమనం చూస్తుంది. మొన్న వెళ్తా భర్త మాట్లాడడం ఏమైపోయింది కానీ ఈ సంఘటనలు వాడు ఏది కాకుండా వారికి కావాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్టే కదా బాగా చెప్పినట్టు వాళ్ళని నిలబెట్టి లోగా ఈ గ్రామం లోపైంది. కాబట్టి వాళ్ళ పిల్లలతో సహా తక్కువ కలిసి దైవజనుడు మనకు లోపలి. ఎందుకంటే దైవజనుడు మధ్యవర్తనం చెవు దగ్గర పోతుంటే ఆ ఆహారంపై మధ్య నిలబడేసరికి ఆయన ఎవరంట మధ్యవర్తి ఆయన. ఇప్పుడు దూరంలో మధ్యవర్తి దైవజనుడు మా గురుమాదేవుడికి మధ్యవర్తి సన్నా ఎంత భాగ్యకరుడు ఎన్నా ఎంత మేము సన్నను ఎంత పాపి సన్నా ఇంతగానో నన్నా ఎంతలో రెండేది పరిచయం చేసేటప్పుడు కావాలనుకుంటున్నాం. మనం చూశాను వాళ్ళందరూ అందరికీ సన్మానించడం. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఆ కుటుంబాన్ని భార్య కలిసి ఇబ్బంది ఏంటంటే చాలా పక్షులు. కానీ అక్కలు పూర్వపడి మందిరం కంటే ఈ మందిరం చాలా నచ్చింది. అందుకే ఒక మాట ఈ సమయం చెందిన సమయం కాబట్టి ఆ మందిరం ఎటువంటిది మందిరము ప్రభుని మందిరం పరిశుద్ధమైనది పావనమైనది పరిశుద్ధమైనది పావనమైనది. విలువైంది, చాలా విలువైన మందిరం కట్టారు. అంతేకాకుండా అన్ని దేవుల్లో కదలిక కలిగింది. ఎందుకంటే దేవుని ఎరగిన వారు. రెండేది బాప్తిసం చాలా ముఖ్యం. ఎందుకని చెప్పేసి అంటే బాప్తిసం తీసుకున్నానికి నువ్వు చాలా ప్రయాసపడదు భవిస్తున్నాను సమయం. ఎందుకంటే చివరి సమయం చాలా రుణమంచని, కానీ బాప్తిసం చాలా ముఖ్యం. ఏంటంటే ఇక్కడ బాప్తిసం తీసుకోవడానికి ఇట్లాంటి నందరానికి ఇట్లాంటి సందర్భానికి వచ్చారు. ఏదో ఫోన్ నుంచి ఒక ఇక్కడికి వచ్చేసరికి ఆమె మనసు మారి ఒక ఆమె సీఎత్తిన బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకోవడానికి శరీరం ఒప్పించుకుని తీరమనేసరికి ఏం చెప్పింది, 7వ శరీరం దానికి ముందే పోయి బాప్తిసం ముట్టించింది. ఇంకేముందని మన పంప మునిగి రాని తరగతి కార్మికులు కూర్చున్న భర్త ఎక్కడడానికి మనం నవ్వేసి నీ ఎక్కడ తీసుకోవడం తప్పి నువ్వు ఎప్పుడు తీసుకున్నాను అంటే ఎప్పటికీ తీసుకున్నాను అయిపోయిందిగా. ఇలాంటి బాప్తిసం ఒక సెంటిమెంట్ పట్టాల సమానం. అవి కూడా కలిగి రక్షణ ఉండాలి. ఎక్కువ సమయం మాట్లాడేది కాదు కాబట్టి ఈ బాప్తిసం ప్రియులుగా ఉంచారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో దేవుడి మాట ఎక్కువ ఇస్తే సమయం కాదు కాబట్టి దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.